ఒక అబ్బాయి ప్రశ్నించినందుకు పాకిస్తానీ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసి ఒక కుటుంబం మనోవేదనకు గురి చేశారు. ఒక కుటుంబం ఒకవేళ ఏదైనా చేసుకోరని చేసుకుంటే ఏంటి పరిస్థితి? ప్రతి దాన్ని మనం ఇలాంటి వివాదాలకు తీసుకొస్తామా? కొంచెమైనా ఆలోచించాలి. నాకు జాతీయ భావజాలం అంటే ఇష్టమే. అయితే అబ్బాయి ప్రశ్నించింది ఏంటి? మనం చేస్తున్న ట్రోల్స్ ఏంటి? ఒక అబ్బాయి సిబిఎస్ఈ 12వ తరగతి ఎగ్జామ్ రాస్తే భౌతిక శాస్త్రంలో చాలా తక్కువ మార్కులు వచ్చాయంట. అబ్బాయి ఆ మార్కులు చూసే కృంగిపోయి మొత్తానికి బోర్డు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, ఒకవేళ మీరు మీ యొక్క మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తే ఎవరైనా సరే ఆ ఆన్సర్ పత్రానికి సంబంధించి మేము ఫోటో కాపీ అంటే ఆ ఫోటో తీసి కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము అని చెప్పింది. దాన్ని నిబంధనల ప్రకారం ఈ అబ్బాయి అప్లికేషన్ పెట్టుకున్నాడు, నాకు భౌతిక శాస్త్రం యొక్క ఫోటో కాపీ కావాలని. దాంతో వాళ్ళు అది అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినటువంటి ఆ ఆన్సర్ షీట్ చూస్తే అబ్బాయి మొదటి పేజీ తప్ప మిగతాదంతా వేరే వాళ్ళది ఎవరితో జత చేసేసారంట. అందుకోసమేమో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అబ్బాయి దాని గురించి మాట్లాడుతూ చాలా వరకు ఇది నా కాపీ కాదు, అసలు నా ఆన్సర్ షీటే కాదు, ఇదంతా మొత్తానికి అవకతవకలు జరిగాయి, ఏదో ఎక్స్చేంజ్ జరిగిందని బోర్డుని అడిగితే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు స్పందించలేదు. ఈలో మరికొంతమంది అబ్బాయి పాకిస్తానీడు, అందుకే సిబిఎస్ఈ అంటే ఇతనికి నచ్చలేదు, బోర్డుని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ విధమైనటువంటి అలిగేషన్ చేస్తున్నాడని చెప్పాడు. ఈలో మీడియా కూడా చాలా వరకు ఆ అబ్బాయిని కవర్ చేసింది, సోషల్ మీడియాలో కవర్ చేశారు. అలాగే మీడియా కూడా ఇంటర్వ్యూలు చేసింది. వాళ్ళు నీతి నిజాయితీగా పోరాడారు. తల్లిదండ్రులు, ఆ అబ్బాయి అన్నయ్య, వీళ్ళందరూ పాపం పోరాడుతుంటే అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చాయి, ఆన్సర్ షీట్ నాది కాదు అని పోరాటం చేస్తుంటే అబ్బాయిని ఏమొచ్చేసి పాకిస్తానీలు ఆ కుటుంబమే పాకిస్తాన్ అంటే వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతారు. ఒకవేళ చేసుకోరని ఏదైనా చేసుకుంటే చివరికి ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు దిగొచ్చింది, అబ్బాయికి చెందినటువంటి అసలైనటువంటి ఆన్సర్ షీట్ను పట్టుకుంది. ఎవడో మొత్తానికి ఏదో తప్పు చేశాడు, దాంతో తారుమారు అయిపోయాయి. వాళ్ళు చేసిన తప్పుకి ఈ అబ్బాయి కుటుంబం అనుభవించారు ఇప్పటి వరకు. అంటే ఇంత పెద్ద ట్రోల్ జరిగి, ఇంత పెద్ద రాద్ధాంతం జరిగి, మీడియా పట్టించుకొని ఇన్ని విమర్శలు వస్తే కానీ ఒక వ్యక్తి యొక్క జీవితం మారదు. జీవితం కూడా కాదు, ఒక సమస్య, చిన్న సమస్యని ఇంత పెద్దది చేశారు వీళ్ళు. మరి ఆ విధంగా చూస్తే ఒక చిన్న అమాయకుడు, ఏమీ తెలియనటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారో చూడండి. ప్రతి దగ్గర ఉన్నాయి లోపాలు. వ్యవస్థలో ఉన్న లోపాలు, మొత్తం వ్యవస్థని మనం లోపంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆ లోపాలని సరిదిద్దాల్సినటువంటి ఆ పరిస్థితి ఆ వ్యవస్థకు ఉంది కదా. ఏ వ్యవస్థ అయినా సరే 100% ఎవరూ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం, పరిస్థితి, దానికి సంబంధించినటువంటి వాళ్ళే చూసుకోవాలి. ఈరోజు దీన్ని ఈ ఒక్క చిన్న తప్పిదం వల్ల సిబిఎస్కి ఎంత చెడ్డ పేరు వచ్చింది. నిన్న అబ్బాయి చెప్పగానే దీని గురించి స్పందించి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేస్తే ఎంత బాగుండేది. ట్రోలర్స్ కూడా అబ్బాయి విషయంలో ఏ నిజాలు తెలుసుకోకుండానే ట్రోల్ చేసేస్తుంటే ఏంటి పరిస్థితి? అది కరెక్ట్ కాదు. ప్రతిదాన్ని మనం ఎంతో కొంత ఆలోచించాలి. అటువైపు ఆలోచించాలి, ఇటువైపు ఆలోచించాలి.